మాజీ మంత్రి రాజయ్యకు జరిగిన అవమానం మాదిగలకు జరిగినట్లే అని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలంగాణ మేధావులుగా చెప్పుకుంటున్న అల్లం నారాయణ, గంట చక్రపాణి లాంటి వారు పదవుల కోసం కకృతిపడి కేసీఆర్ను ఎదిరించటం లేదంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసు వాహనాల కొనుగోలులో హోంమంత్రి నాయినిపై ఆరోపణలు చేస్తే ఆయనను ఎందుకు బర్తరఫ్ చేయటం లేదంటున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కేబినెట్ నుండి డిప్యూటీ సీఎం రాజయ్యను బర్తరఫ్ చేయడం పట్ల సర్వత్రా విమర్శలు రేకెత్తున్నాయి. అదే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్, ఈ రాజయ్యను బర్తరఫ్ చేయడానికి మీరు ఏ విధంగా భావిస్తారు? రాజయ్యను అకారణంగా బర్తరఫ్ చేయడం వెనుక కేసీఆర్లో దాగి ఉన్న మాదిగల వ్యతిరేకత ఈ బర్తరఫ్ ద్వారా రుజువైంది. మాదిగల మీద ఆయన కక్ష, ఈర్ష, ద్వేషం పెంచుకున్నాడని దానికి పరాకాష్టే డిప్యూటీ సీఎం రాజయ్యను తొలగించడం అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. మేము అడుగుతున్నాం, ఎవరు చేయలేని నేరం ఈయనేమన్నా చేసిండా? ఏ నేరం చేసిండని, ఏ నేరం రుజువైందని చెప్పి అకారణంగా ఆయనను బర్తరఫ్ చేస్తావు? 11 గంటల వరకు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో అధికార పర్యటనలో పాల్గొనడానికి వెళ్తున్న సమయంలో ఆయనకు తెలియకుండానే, ఆయనకు చెప్పకుండానే అకస్మాత్తుగా ఆయనను తొలగిస్తున్నట్టుగా టీవీలో, పేపర్లో చెప్పి చివరికి కడియం సార్ని తీసుకెళ్ళి అక్కడ నువ్వు డిప్యూటీ సీఎంతో ప్రమాణ చేయించాను అంటే ఇది మాదిగ జాతికి జరిగిన అవమానం, మాదిగ జాతికి జరిగిన మోసం, కేసీఆర్ కక్షకు, ద్వేషానికి నిదర్శనం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. తెలంగాణ ఏర్పడితే ఏదైతే దళిత ముఖ్యమంత్రి ఉన్నావో ఆ ముఖ్యమంత్రికి నిజమైన అర్హుడు మా కడియం సార్ గారు. ఆయనను అక్కడ పెట్టకుండా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రాజయ్యని తీసేసి మళ్ళీ ఇదేదో దళితులకు ఇచ్చినామనే పేరుతో మళ్ళీ ప్రజలకు భ్రమలు కల్పించడానికి ఆయనకి ఇవ్వడం అనేది ఆయనకు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. 2 కోణాల్లో ఆయన వర్గీకరణకు అనుకూలంగా చంద్రబాబు ప్రభుత్వంలో కీలకమైన పాత్ర వహించినోడు. ఇంకోటి అంటే తెలంగాణలో ఉన్న మేధావులు కావచ్చు, వీళ్ళంతా కూడా చిన్న చిన్న పదవులకు ఆశపడి ఎదిరించలేకపోతున్నారని చెప్పేసి కూడా మీరు ఒక కామెంట్ చేయడం. నిజమే కదా, కేసీఆర్ చేస్తున్న మోసాలు, కేసీఆర్ చేస్తున్న దౌర్జన్యాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్న సందర్భాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు అంతకుముందు మేధావులుగా టీవీల ముందు గంటల తరబడి ఉపన్యాసాలు చేసిన వాళ్ళు, రికార్డుకి ఇచ్చిన వాళ్ళు ఏం చేశారని చెప్పండి. ఉదాహరణకు నమస్తే తెలంగాణకు సంబంధించిన ఆయన పనిచేస్తున్న అల్లం నారాయణ ఉన్నాడు. అల్లం నారాయణ దొరల రాజ్యాన్ని కూల్చాలి, దొరల గడ్డీలను కూల్చాలి, తెలంగాణ ఏర్పడితే సామాజిక న్యాయం జరగాలి, అణగారిన కులాలకు న్యాయం జరగాలని చాలా వ్యాసాలు రాసినోడు, మాట్లాడినోళ్ళు. ఏమైంది ఇప్పుడు? ఇవన్నీ మోసాలు కనిపించావా? రాజయ్య ఏమో ఇప్పుడు ఇంత జరిగినా కూడా కేసీఆర్ నాకు దైవం అంటూ నేను కేసీఆర్ నాయకత్వంలో ముందుకెళ్తానని రాజయ్య మీడియా ముఖంగా చెప్పడం. మీరేమో రాజయ్యకు జరిగిన అన్యాయంపై పోరాడతామని చెప్పి, అంటే ఈ రెండింటి మధ్య రాజయ్య మీతో కోఆర్డినేట్ అవుతారు అనుకుంటున్నారా? పేపర్లో చెప్పింది ఏంది? నేను ఆయన పేపర్లు చెప్పింది చెప్తున్నాను. నేను ఏ తప్పు చేయలేదని ఆయన చెప్తున్నాడు కదా. తప్పు చేస్తే ఏ శిక్షకైనా రుజువని చెప్పి టీవీల ముందు, పేపర్ల ముందు వచ్చినాయి నేను మాట్లాడుతున్నాను కదా. ఏ తప్పు చేయలేదని ఆయన చెప్తున్నప్పుడు క్రమశిక్షణ చర్య కింద తీసుకునే నిర్ణయం తప్పు చేయలేని ఎట్లా తీసుకుంటాం ఆయన చెప్తున్నాడు కదా. సో మొత్తానికి ఇది రాజయ్యపై జరిగిన దాడి కాదు, మాదిగలపై జరిగిన దాడి. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించాం. భవిష్యత్ కార్యాచరణ రూపించి రాజయ్యకు మద్దతు కావచ్చు, మాదిగ కులాల పరిరక్షణ కాపాడుకుని ముందుగా దిశగా వెళ్తామని చెప్పేసి మనతోటి మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది. విజువల్ జర్నలిస్ట్ రాజ్ కుమార్తో శ్రీధర్ ప్రసాద్, 99 టీవీ, హైదరాబాద్.